యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నా సహోదరుడా, నా సహోదరి, నీవు లోకమునకు వెలుగై ఉన్నావా? నీవు వెలుగు సంబంధుడు అని చెప్పుకొని బ్రతుకుతున్నావా? నీవు నిజంగా లోకానికి వెలుగై ఉన్నావా? నీవు నిజంగా వెలుగు సంబంధివని ఎడల నీ వెలుగు అనేక మందికి కనబడుచున్నదా లేదా? నీ వెలుగు వలన అనేక మంది నీ వెలుగు దగ్గరికి వస్తున్నారా లేదా? సహోదరా, ఆలోచించాలి. మనం వెలుగు సంబంధులమని చెప్పుకొనుచు మనము చీకటిలో నడిచిన ఎడల, నీవు వెలుగు సంబంధుడు అని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల నీవు వెలుగు సంబంధుడవు కాదు, చీకటి సంబంధుడవే అని బైబిల్ చెప్తా ఉంది. నీవు వెలుగు సంబంధుడవని చెప్పుకొనుచు చీకటిలో నడుచుచున్న ఎడల, నీవు వెలుగు సంబంధుడవని చెప్పుకొనుచు నీ సహోదరుని నీవు ప్రేమించని ఎడల, నీవు వెలుగు సంబంధుడవని చెప్పుకొనుచు నీ పొరుగువానిని నీవు ప్రేమించిన ఎడల, నీవు వెలుగు సంబంధుడవని చెప్పుకొనుచు నీవు అబద్ధములాడుచున్న ఎడల, నీవు వెలుగు సంబంధుడవని చెప్పుకొనుచు మోసపు మాటలు నీలో నిలిచి ఉన్నడల, నీవు వెలుగు సంబంధుడవు కాదు సహోదరుడా, నీవు వెలుగు సంబంధుడవు కాదు సహోదరి, నీవు చీకటి సంబంధుడవే. నీవు బయటికి కనపడా అందరికీ నేను వెలుగు సంబంధుడవని చెప్పుకొనుచున్నావు. నీవు అందరికీ నేను క్రైస్తవుడు అని చెప్పుకొనుచున్నావు. నేను అందరికీ దేవుని బిడ్డని చెప్పుకొనుచున్నావు. కానీ నీ క్రియలు చీకటి క్రియలుగా కనబడుచున్నాయి. సహోదరుడా, నీ క్రియలు అంధకార క్రియలుగా కనబడుచున్నాయి. నీవు వెలుగు సంబంధుని వలె, నీవు ఈ లోకం దృష్టికి నీవు వెలుగు సంబంధుని వలె కనబడుచున్నావేమో, కానీ సహోదరుడా, నీవు దేవుని దృష్టికి వెలుగు సంబంధునిగా కనబడుతున్నావా? నీవు వెలుగు సంబంధం అని చెప్పుకొని చీకటిలో నడుచుచున్నావా? నీ క్రియలు చెడ్డవై ఉన్నాయేమో, నీలో పాపపు క్రియలు నిలిచి ఉన్నాయేమో, నీలో చీకటి నిలిచిందేమో నీవు గ్రహించాలి. దేవుడు ఏమంటున్నాడు? నీవు వెలుగు సంబంధం అని చెప్పుకొనుచు చీకటిలో నడిచినట్లా నీవు గుడ్డివాడవే అంటున్నాడు. గుడ్డివానికి త్రోవ చూపినట్లా ఇద్దరు గుంటలో పడుదురు. నీవు వెలుగు సంబంధమని చెప్పుకొనిచున్నావే కానీ నీలో చీకటి క్రియలు ఇంకా నిల్చున్నాయి. నీవు అనుకోవచ్చు, నాలో ఏమి చీకటి క్రియలు ఉన్నాయి, నేనే పాపం పనులు చేసినాను, నేను ఇంతవరకు ఏ పాపము చేయలేదే, ఏ నేరము చేయలేదే, ఏ దోషము చేయలేదే, నీతిగా ప్రవర్తిస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. నా సహోదరుడా, నీ దృష్టికి నీ క్రియలు మంచివిగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి నీ క్రియలు మంచిగా కనబడుచున్నవో లేదో నీవు గ్రహించుకొనవలెను. అయితే నేను ఏ పాపము చేయలేదని నీవు దేవుని ఎదుట ఒప్పుకొని ఎడలా నీవు చీకటి సంబంధివే. నీవు తల్లి గర్భం నుండి నీవు చేసిన ప్రతి పాపములు నీవు నీ దేవుని ఎదుట ఒప్పుకొనని ఎడల నీవు చీకటి సంబంధివే. మనము పాపులము, అనుదినము మనము పాపము లోకముతో జీవిస్తున్న వారము. ఈ పాపపు లోకంలో ఎన్నో మనము చూపుల ద్వారాను, మాటల ద్వారాను, చేతుల ద్వారాను అనుదినము మనము ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటాము. నా సహోదరుడా, ఈ పాపములు చేసి మనము నీ వెలుగు సంబంధం అని చెప్పుకొనుచున్నాం. ఈ పాపపు క్రియలు చేస్తున్నాము, అబద్ధములాడుచున్నాము, వెలుగు సంబంధమై ఉండి అబద్ధములాడుచున్నాము, వెలుగు సంబంధమై ఉండి మోసం చేస్తున్నాము, వెలుగు సంబంధమై ఉండి దురాత్మ క్రియలు చేస్తున్నాము, వెలుగు సంబంధమై ఉండి అంధకార క్రియల్లో పాల్గొంటున్నాము, వెలుగు సంబంధమై ఉండి దొంగలతో స్నేహం చేస్తున్నాము, వెలుగు సంబంధమై ఉండి వ్యభిచారులతో స్నేహం చేస్తున్నాము, వెలుగు సంబంధమై ఉండి మోసపు పనులు చేస్తున్నాము, వెలుగు సంబంధమై ఉండి నరహత్య చేస్తున్నావు. నా సహోదరా, నా సహోదరి, నీవు వెలుగు సంబంధమని చెప్పుకొనుచున్నావు, నీవు క్రైస్తవుడవని చెప్పుకొనుచున్నావు, కానీ నీ క్రియలు చెడ్డవని నీవు గ్రహించాలి. నీ క్రియలు పాపపు క్రియలని నీవు గ్రహించాలి.
దేవుడు ఏమంటున్నాడు? కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. దీపము వెలిగించి ఇంట్లో ఉండి వారికందరికీ వెలుగునిచ్చుటకే అది ఉంచబడింది. ఎక్కడ ఉంచబడుతుంది దీపం? దీపపు స్తంభం మీద ఎత్తైన స్థలములో అనేక మందికి వెలుగుచ్చుటకు. నీవు ఎత్తైన స్థలం మీద దీపం ఎలా పెడతావో, నీవు నిజంగా వెలుగు సంబంధివైన ఎడల, నీవు నిజంగా దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అయిన ఎడల, నీవు అనేక మందికి వెలుగునిచ్చుటకు దీపపు స్తంభముగా ఉండాలి. ఆ ఇంట నుండి వారికి అందరికీ ఆ దీపం వెలుగు ఎలా ఇస్తుందో, నీవు కూడా సహోదరుడా సహోదరి అనేక మందికి నీ క్రియల చేత, నీ మంచి పనుల చేత, నీ నీతి క్రియల చేత, అదిగో అతన్ని పోలి నేను నడుచుకోవాలి. పౌలు ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని సెలవిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను వెంబడింపగోరేడలా నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ క్రియలు ఏమిటి? దేవుడు ఏం చెప్పినాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడు అని సెలవిచ్చినాడు. మరి నీవు వెలుగు సంబంధించినలా నీ వెలుగుతో ఇతరులను దేవుని దగ్గరికి నడిపిస్తున్నావా? నీవు వెలుగు సంబంధమైంది నువ్వు చీకటి వారితో సహవాసం చేయకుండా చీకటిలో ఉన్న వారిని నువ్వు వెలుగులోనికి రప్పించుచున్నావా? నీవు వెలుగు సంబంధమై ఉండి దొంగలను నీవు దేవుని మందిరంకు తీసుకొస్తున్నావా? నీవు వెలుగు సంబంధమై ఉండి వ్యభిచారులను దేవుని మందిరంకు తీసుకొని వస్తున్నావా? నా సహోదరుడా, నీవు వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావా? సహోదరుడా, నీ క్రియలు చెడ్డవైన ఎడల దేవుని దృష్టికి అంగీకారములు కావు. సహోదరుడా, పేరుకే చెప్పుకొనుచున్నావు నేను వెలుగు సంబంధుడవని. నీవు పేరుకే చెప్పుకొనుచున్నావు వెలుగు సంబంధురాలవని. నా సహోదరుడా, నా సహోదరి, నీవు వెలుగు సంబంధురాలవని, వెలుగు సంబంధుడవని నీవు చెప్పడం కాదు, దేవుడు చెప్పగలగాల. నీ క్రియలను బట్టి నీవు నీ సహోదరుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినలా నీవు వెలుగు సంబంధుడవే. నీవు అబద్ధములాడకుండా జీవించినలా నీవు వెలుగు సంబంధుడవే. మోసపు తలంపులు నీవు చేయకుండా జీవించినలా నీవు వెలుగు సంబంధుడవే. నీ క్రియలను బట్టి దొంగతనములు, వ్యభిచారములు, నరహత్యములు, మోసములు, అన్యాయములు, అక్రమములు వీటినన్నిటినీ నువ్వు చేయకుండా జీవించినలా నీవు వెలుగు సంబంధుడవే. నీ క్రియలను బట్టి, నీవు చేయుచున్న మంచి పనులను బట్టి, నీవు చేయుచున్న ధర్మకార్యములను బట్టి నీవు వెలుగు సంబంధునిగా ఈ లోకంలో జీవిస్తావు. వెలుగు సంబంధుడిగా నీవు జీవిస్తున్నావు అంటే నిన్ను చూసి అనేక మంది మారు మనసు పొందాలి. నిన్ను చూచి అనేక మంది దేవుని వైపు తిరగబడాలి. నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడకూడదు. అయ్యో, వాడు క్రైస్తవుడయ్యుండి చెడ్డ పనులు చేయుచున్నాడు, అతడు క్రైస్తవుడండి అన్యాయ పనులు చేయుచున్నాడు, అతడు క్రైస్తవుడండి అబద్ధంలాడుచున్నాడు, అతడు క్రైస్తవుడండి దేవుణ్ణి అన్యాయంగా అవమానపరుస్తున్నాడని చెప్పేసి నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడకూడదు. సహోదరా సహోదరి, నిన్ను బట్టి నీ దేవుని నామము అవమానింపబడకూడదు. సహోదరుడా సహోదరి, నీవు దేవుని నామము నీ నోట ఎన్నడూ అవమానింపబడకూడదు. దేవుని నామము నీ క్రియల వలన ఘనపరచబడాలి. అప్పుడే నీవు వెలుగు సంబంధుడవు. నీ మురికి గుడ్డలు నీ క్రియలు, నీవు చేయుచున్న అన్యాయ పనులు, నీవు చేయుచున్న అక్రమ పనులు నీ దేవుని ఎదుట నీవు మోకరించి ఈ దినం ఒప్పుకునేలా, అయ్యో ప్రభువా, నేను వెలుగు సంబంధం అని అనుకుంటున్నానే కానీ నేను పాపినే. అయ్యో, నేను ప్రభువా వెలుగు సంబంధులను జీవిస్తున్నానే కానీ నాలో పాపములున్నాయి, నాలో దోషములున్నాయి, నాలో అన్యాయములున్నాయి, నాలో అక్రమములు ఉన్నాయని తండ్రి నీవు ఈ దినం పశ్చాత్తాపడి ఈ దినము నీ పాపములు ఒప్పుకునేడలా నీవు వెలుగు సంబంధునిగా జీవించడం ఏమిటో నేర్చుకుంటావు. నీవు అనుదినము నీ పాపములు నీవు దేవుని ఎదుట ఒప్పుకో. నా సహోదరు, నా సహోదరి, దీపము వెలగాలంటే ఒత్తి ఉండాలా, ఆ ఒత్తితో పాటు నూనె ఉండాలా. ఆ నూనె కావాలంటే అది దేవుని యొద్దనే దొరుకుతుంది. ఆ
దీపానికి నూనె ఎంత ముఖ్యమో నా సహోదరుడా, దేవుడు నీకు అంత ముఖ్యమై ఉన్నది. అనుదినము అనుక్షణము దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలా. వెలుగుతో సంబంధం కలిగి ఉంటే అది ఎన్నటికీ ఆరిపోదు సహోదరుడా. వెలుగుతో సంబంధం ఎప్పుడు విడిపోకూడదు. వెలుగుతో సంబంధం కలిగి ఉంటే అది ఆరని వెలుగుగా ఉంటుంది. వెలుగు చీకటితో సహవాసం చేయకూడదు. నీవు వెలుగు సంబంధం అని చెప్పుకొని చీకటితో సహవాసం చేయకూడదు. నీవు నిశ్చయంగా వెలుగు సంబంధినిగా జీవించాలని, అనేక మందికి వెలుగిచ్చే బిడ్డగా జీవించాలని, నీ క్రియలను బట్టి, నీవు చేయుచున్న పనులను బట్టి నీ దేవుని నామము ఘనపరచబడేలా నీవు జీవించాలని నీవు ఆ పరిశుద్ధాత్మను వేడుకో, మోకరించు, ప్రార్థన చేయడం నేర్చుకో, దేవునితో సహవాసం కలిగి ఉండడం నేర్చుకో, పరిశుద్ధత కలిగి ఉండడం నేర్చుకో, పాపమును విడిచిపెట్టడం నేర్చుకో. మనము మనుష్యులము, శరీర క్రియలు, నేత్రాశ, జీవపు డంబములు, వీటిని అన్నిటినీ మనము విడిచిపెట్టి దేవునితో సహవాసం గలవారమై జీవించి నిశ్చయంగా వెలుగు సంబంధుల వలె మనము లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు చెప్పినప్పుడు మనము వెలుగు సంబంధుల వలె జీవించాలి. అనేక మందిని మనం వెలుగు యొద్దకు, మనము దేవుని యొద్దకు మన క్రియల ద్వారా రప్పించినప్పుడే మనము వెలుగు సంబంధులమై ఉంటామని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటాం. వెలుగు సంబంధాలుగా మనము జీవించాలని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన. యేసయ్య ప్రభువా, జీవాధిపతి, నీ పాదముల కోట్లాది నా తండ్రి, విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య వెలుగు సంబంధం వల్ల జీవించడం కృప చూపి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి, ఆమేన్.